ఏఎన్నార్ హీరోగా అంతకుముందు శ్రీరంగనీతులు చిత్రంతో మంచి విజయం సాధించారు దర్శకుడు కోదండరామిరెడ్డి. ఆపై ఏఎన్నార్తో కోదండరామిరెడ్డి తెరకెక్కించిన అనుబంధం చిత్రం కూడా సక్సెస్ సాధించింది. ఈ సినిమాను ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మించారు. ఏఎన్నార్ సరసన రాధిక, సుజాత నాయకులుగా నటించారు. ఈ సినిమాకు 1966లో తెరకెక్కిన బెంగాలీ చిత్రం ఉత్తర్ పురుష్ ఆధారం. ఉత్తర్ పురుష్కే కొన్ని మార్పులు చేర్పులు చేసి 1968లో శివాజీ గణేశన్తో ఉయిరంద మనిదన్ తీశారు. ఎక్కువగా శివాజీ గణేశన్ సినిమాను అనుసరిస్తూ అనుబంధం రూపొందింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఎస్సెట్, ఆత్రేయ, రాజశ్రీ, వేటూరి పాటలు పలికించారు. అనుబంధం చిత్రంలో ఏఎన్నార్ ప్రేమించి పెళ్లాడిన అమ్మాయిగా రాధిక, భారీగా సుజాత నటించారు. ఏఎన్నార్ కొడుకు పాత్రలో కార్తిక్ కనిపించారు. తులసి, ప్రభాకర్ రెడ్డి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, నగేష్, గిరిజ, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రధారులు. ఏఎన్నార్ కెరీర్లోనే 1981లో వచ్చిన ప్రేమాభిషేకం బిగ్ హిట్గా నిలిచింది. ఆ తరువాత ఏఎన్నార్కు మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. అయినా కొన్ని హిట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటిగా అనుబంధం నిలిచింది. ఈ సినిమా కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఇప్పటికీ అడపా దడప బుల్లితెరపై ఈ సినిమా అలరిస్తూనే ఉంది.